ప్రియమైన దేవుని వల్లరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నా వందనములు. ప్రియులారా, జగత్తు పునాది వేయబడక ముందే తండ్రి అయిన దేవుడు ఒంటరివాడు. భూమి మీద ఎవరు లేనప్పుడు, ఈ భూమి అనేదే లేనప్పుడు తండ్రి ఒంటరిగానే ఉన్నాడు. ఇలా ఒంటరిగా ఉన్న దేవుడు తనకంటూ తన పిల్లలు ఉండాలని కోరుకొని, తన పిల్లలు తనతో పాటు ఉండాలి, పరలోకానికి రావాలి, నా పిల్లలు నాతో పాటు కలిసి ఉండాలని కోరుకొని ఇదిగో యేసుక్రీస్తు వారితో మనల్ని ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడంట. అందుకే ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే, బాగా ఆలోచించండి, ఇక్కడ ఏమంటున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట ప్రియులారా? మనల్ని జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? ఇదిగో మనలందరినీ ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే తనకు పిల్లలు కావాలని కోరుకున్నాడో వెంటనే ఆదామును చేశాడు. తనలోని జీవవాయువుని ఆదాములోనికి ఊదాడు. ఆదాము మనిషి అయ్యాడు. ఇదిగో ఆదాము ద్వారా మనల్ని కూడా ఈ భూమి మీదకి రప్పించాడు. కానీ దేవుడు మనల్ని అందరినీ భూమి మీద పంపించిన తర్వాత మనందరికీ చెప్పిన మాట ఒకటే, నాయనా మీరందరూ నా కోసం బ్రతకాలి, మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చేయాలి. అందుకే భూమి మీదకి మనల్ని పంపిస్తూనే దేవుడు ఏమన్నాడు? నరులారా తిరిగి వచ్చేయండి, ఇదిగో మీకోసం నేను పరలోకంలో ఉన్నాను, మీ గురించి నేను ఆలోచిస్తున్నాను, నా ధ్యాస అంతా మీ గురించే, నా ఆలోచనలన్నీ మీ గురించే, మళ్ళీ మీరందరూ ఇదిగో భూమి మీదకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చేయాలి అన్నాడు. అందుకే తరతరముల నుండి మన నివాస స్థలం ఎవరు? దేవుడే. మనం భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఆయన కోసం బ్రతికి ఆయన ఉన్న లోకానికి చేరుకోవాలని దేవుడు ఎంతగానో కోరుకున్నాడు. కానీ వచ్చిన మనిషి ఏమైపోయాడంటే తన కోసం తాను బ్రతుకుతూ దేవుడిని పక్కన పెట్టేశాడు. పిల్లరా, దేవుడు ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో మనల్ని భూమి మీదకి పంపించి మనం ఆయన పనిని చేయాలని ఆయన కోరుకున్నాడు. కానీ మనమందరం ఏమైపోయాం? త్రోవ తప్పిపోయాం. దేవుడినే పక్కన పెట్టేశాం. దేవుడే లేడంటున్నాం. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అంటున్నాం. ఎవరికైనా ఏదైనా జరిగితే దేవుడా నువ్వు ఉన్నావా, ఉంటే నువ్వు ఇలా చేస్తావా అంటున్నాం. అంటే మనకు వచ్చిన కష్టాల వల్ల లేదా మన పడుతున్న ఇబ్బందుల వల్ల శ్రమల వల్ల మనం ఏమైపోతున్నాం అంటే ఇదిగో దేవుడినే పక్కన పెట్టేస్తున్నాం. కానీ దేవుడు అది కోరుకోలేదు మన వల్ల. మన ద్వారా దేవుడు ఏం కోరుకున్నాడంటే ఇదిగో మీరందరూ నా గురించి లోకంలో బ్రతకాలి, తిరిగి మళ్ళీ నేనున్న లోకానికి మీరందరూ రావాలని దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడరా. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడినే పక్కన పెట్టేశాం. అందుకే అబ్రాహామును చూశాడు దేవుడు. అబ్రాహాము నేను ఒక మాట చెప్తాను, నువ్వు వింటావా అంటే చెబుతుంటే నేనేం చేయాలంటే ఇదిగో అబ్రాహాము నీ కుటుంబం నుంచి నీ బంధువుల దగ్గర నుంచి నువ్వు అందరి దగ్గర నుంచి వచ్చే అబ్రాహాము నీకు దేశాన్ని ఇస్తాను, నువ్వు నా కోసమే బ్రతకాలి. ఇదిగో నేను నీకు ఒక దేశాన్ని ఇస్తాను కదా, ఆ దేశాన్ని ఏం చేస్తానో తర్వాత తెలుసా? నీకు నువ్వు తర్వాత నీ సంతానాన్ని అంతటికి నేను ఆ దేశాన్ని ఇస్తాను, నాతో వచ్చే అబ్రాహాము అంటే అబ్రాహాము నేను రాను అన్నాడా? చెప్పండి. ఆయన ఏమీ అడగకుండా నిరీక్షణకు ఆధారం లేని టైంలో ఏం చేశాడంట? అతను నమ్మాడంట, దేవునితో పాటు వెళ్ళాడంట. ఇలా ఎప్పుడైతే అబ్రాహాము దేవుని అంతగా ప్రేమించాడో, దేవుడు ఎప్పుడైతే అబ్రాహామును తను ప్రేమించే విధానాన్ని చూశాడో అప్పుడు దేవుడు ఒకటే అనుకున్నాడు, ఇదిగో అబ్రాహాముకి నేను ఏం చేయాలంటే ఒక గొప్ప సంతానాన్ని కలుగు చేయాలి, వాళ్ళందరినీ నా పిల్లలుగా నేను చేసుకోవాలి, నా స్వాస్థ్యంగా నేను చేసుకోవాలని అబ్రాహాంకి మాట ఇచ్చిన ప్రకారంగా ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు. యాకోబు గర్భం నుండి 12 మంది ఇశ్రాయేలు వచ్చారు. ఈ ఇశ్రాయేలు అందరూ వచ్చిన తర్వాత ఇశ్రాయేలుతో దేవుడు ఏమని నిబంధన చేసుకున్నాడంటే ఇదిగో నేను మీకు ఎలాంటివో తెలుసా, నేను మీకు భర్త, మీరు నా భార్య. ఒక భర్త తన భార్యను ఎంత బాగైతే పోషిస్తాడో, ఎంత బాగైతే చూసుకుంటాడో నేను కూడా మిమ్మల్ని అలా చూసుకుంటాను. మీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఇదిగో మీకు శ్రమలున్నా, ఇబ్బందులున్నా, కష్టాలున్నా అవన్నీ నాతో చెప్పుకోండి, నేను మీకు వాటన్నిటినీ తీర్చి ఇదిగో మిమ్మల్ని ఆనందపరుస్తాను. మీరు నా కోసం బ్రతకాలని దేవుడు ఇశ్రాయేలు పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. నిజంగా వాళ్ళు ఐగుప్తు దేశంలో బాధపడుతుంటే అదంతా చూసి తట్టుకోలేని దేవుడు వెంటనే పిలిచాడు మోషేని. మోషే నువ్వు వెళ్ళాలి, నా ప్రజలందరూ నువ్వు కాపాడి తీసుకొచ్చేయాలి మోషే, వాళ్ళందరూ చాలా పనులు చేస్తున్నారు, అక్కడ చాలా కష్టపడుతున్నారు, వాళ్ళందరినీ ఇంకా కష్టపడటం నాకు ఇష్టం లేదు, నువ్వు వాళ్ళందరినీ తీసుకొచ్చే అన్నాడు. నిజంగా ఇశ్రాయేలును విడిపించిన విధానం కానీ లేదా ఐగుప్తు దేశానికి దేవుడు రప్పించిన ఆ తెగలు కానీ చాలా గొప్పవి. అసలు ఆ పేళ్ళు, కప్పలు, నీళ్ళను రక్తంగా మార్చడం ఏంటి, దద్దుల్లో రావడం ఏంటి, వడగండ్లు పడడం ఏంటి, తొలిచూలు పుట్టిన ప్రతి బిడ్డ చనిపోవడం
లేకపోవడం ఏంటి? దేవుడు ఎన్నో తెగుళ్ళని ఐగుప్తులో ఉన్న వారికి రప్పించి ఇశ్రాయేల్ని అక్కడి నుంచి విడిపించిన తర్వాత నిజంగా ఇశ్రాయేలుకి ఎన్నో కట్టడలు నియమించాడు. మీరు నా కోసమే బ్రతకాలి అనుకున్నాడు. కానీ ఇశ్రాయేల్ అందరూ దేవుని కోసం బ్రతికారా చెప్పండి? దేవుని కోసం బ్రతకలేదారా? నిజంగా వాళ్ళ కోసం దేవుడు ఎంత కష్టపడ్డాడు అంటే, వాళ్ళకు పగలైతే ఎండ తగలకూడదని మేఘస్తంభము, రాత్రి అయితే అగ్నిస్తంభం పెట్టి ఎంతో చక్కగా కాపాడుకుంటూ వాళ్ళ ఆకలి అంటే మన్నాను కురిపించాడు, మాంసం తినాలంటే పూరడి పిట్టలు రప్పించాడు, నీళ్లు కావాలంటే బండలో నుంచి నీళ్లు రప్పించి ఎర్ర సముద్రాన్ని వాళ్ళ కళ్ళెదుట పాయలు చేసి ఆరిన నేల మీద వారిని నడిపించి ఎంతో చక్కగా చూసుకున్నాడు ఇశ్రాయేలు.